బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఎట్టకేలకు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది, ఖరారైంది. ఇది చెప్పుకోదగిన విషయం లాగా ఉంది. 175 సీట్లకి కేవలం 37 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు అడిగితే, కానీ చంద్రబాబు నాయుడు 20 సీట్లు ఇస్తామన్నారు. 20 కాదని ఎట్టకాలకి 22 27కి పెరిగింది. 27 స్థానాలు మరియు 3 ఎంపీ సీట్లు జనసేనకు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. రేపు 14వ తారీఖున ఉమ్మడి ప్రచార సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దరిదాపుగా విశాఖపట్నం నుండి 1 సీటు, ఈస్ట్ గోదావరి నుండి 6 సీట్లు, పశ్చిమ గోదావరి నుండి 4 సీట్లు, కృష్ణా నుండి 3, గుంటూరు నుండి 1, ప్రకాశం నుండి 2, నెల్లూరు నుండి 2, కడప నుండి 1, చిత్తూరు నుండి 2, అనంతపురం నుండి 2, కర్నూలు నుండి 1, ఇలాగా మొత్తం 175కి 27 సీట్లు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. రాజానగరు, కాకినాడ రూరల్, ఎలమంచిలి, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, తెనాలి మరియు యాగన్ మరికొన్ని ప్రాంతాల్లో వీళ్ళందరికీ సీట్లు ఖరారైపోయినాయి. జనసేన అభ్యర్థులు దరిదాపుగానే ఫైనల్ అయిపోయినాయి. ఇక ఎన్నికల సంగ్రామం మొదలైనట్టే. ఎట్టకేలకు ఇన్నాళ్ళు సుదీర్ఘ ప్రయాణంలో డిస్కషన్లో నిన్నటి ఆదివారం నాడు ఫిబ్రవరి 4వ తారీఖున పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడిగా కూర్చొని వాళ్ళిద్దరూ డిస్కషన్లో సుమారు 9:30 రాత్రి సమయంలో ఇది ఫైనల్ అయిపోయిన లిస్టు. ఇక పోటీకే సిద్ధం. ఇటు జగన్మోహన్ రెడ్డి మాయే సీట్లు 175 మావే, రంగేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఏం గెలుస్తారు అది ఇదని మాట్లాడడం, చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయిందంటాం. ఇవన్నీ ఏం జరుగుతుందో ఆంధ్ర ప్రజలు తమ తీర్పు, తమ ఓటు హక్కు, తమ బలం, తమ మనోధైర్యం ఇవన్నీ కూడగలుపుకొని ఎవరికి వారు పట్టం కడతారో తెలియాలి. ఎట్టకేలకు బీజేపీ లేకుండా పొత్తుకి ఖరారైపోయింది. బీజేపీ ఈనాటికి వచ్చి పవన్తో కానీ టీడీపీతో కానీ పొత్తుకి సిద్ధం కాలేదు. మరి బీజేపీ ఏకపక్షంలో వెళ్తాదంటూ కాసేపు పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణం చేస్తుందని చూస్తున్నారు. కానీ బీజేపీకి చెప్పుకోవాలంటే పశ్చిమ నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సీట్లు వచ్చే అవకాశం లేదు. కేవలం 10% మాత్రమే అవమానం పొందడం తప్పితే, ఒక కేంద్ర పార్టీ అయి ఉండి కూడా అవమానం పొందడం తప్పితే గెలిచే అవకాశాలు లేవు. గతంలో ఎప్పుడో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంగా కోటా శ్రీనివాసరావు గారు అప్పుడు గెలిచాడు, బీజేపీ తరఫున క్యాండిడేట్గా గెలిచారు. ఆ తర్వాత ఎక్కడెక్కడ గెలిచింది లేదు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 1-2 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కేరళలో కాంగ్రెసు కమ్యూనిస్టులు ఇద్దరు మధ్యనే ఉండేది.
ఇప్పుడు బీజేపీ అక్కడ కేరళలో ప్రయత్నం చేస్తుంది. మరి ఎంతవరకు దక్షిణాదిలో బీజేపీకి బోనీలు కాలేదు, ఇంతవరకు ఎక్కువగా చెప్పుకోదగిన సంఖ్య రాలేదు, 2 అంకెల సంఖ్య ఎప్పుడు రాలేదు. మరి ఎంతవరకు వస్తుందో చూద్దాం, ఎదురు చూడడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.